ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఈ చిన్నపిల్లల్లో అంతమంది స్త్రీలలో ఈ ఒక్క పురుషుడే ఉన్నాడు స్టార్టింగ్లో. పెద్ద పురుషుడు ఈయన ఒక్కడే ఉన్నాడు. నీకు అర్థమైందా ఆ విషయం? ఇంతమంది చాలామంది ఉన్నారు కదా, అందరు గర్ల్స్, నువ్వు ఒక్కడే బాయ్. అందుకనే సెపరేట్గా చేయాలని చేసినట్టు నువ్వు ఎక్కడ సింక్ అవ్వలేదు. కరెక్ట్ అని తెలిసింది నీకు ఆ విషయం. వెరీ గుడ్, చాలా సంతోషం. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చిన్న ప్రేయర్ చేస్తావా? చిన్న ప్రేయర్ చేయాలి, అందరి కోసం చిన్న ప్రేయర్ చేసేది. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో చిన్న ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మమ్మల్ని ప్రేమించినందుకు, కాపాడినందుకు, రక్షించినందుకు, మమ్మల్ని ఆమెచ్చినందుకు థ్యాంక్స్ అస్యా. వందలాలస్య. అందరినీ చర్చిలో అందరినీ దీవించండి అస్యా. ప్లీజ్ అస్యా. వందలాలస్య. అక్కలందరినీ దీవించండి అస్యా. ప్లీజ్ అస్యా. వందలాలస్య. మా మమ్మీని అందరినీ దీవించండి అస్యా. ప్లీజ్ అస్యా. వందలాలస్య. ఇచ్చిన ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈయన ఎవరు? నాకేమని చెప్పావు నువ్వు? అసలు ఇదేమన్నా ప్రోగ్రామ్ ఉందా, షెడ్యూల్ ఉందా, ఏముంది అసలు? నేనేం చేయమంటా చెప్పు. నువ్వేమన్నా పాట పాడతావా? స్పెషల్ సాంగ్ ఏమన్నా పాడతావా? ఏం నాకు తోడుగా ఉండడానికి వచ్చినట్టున్నాడు. అది నాకు ధైర్యం చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ఓకే, జోయల్ ప్రార్థన చేశాడు. జోయల్ పైకి రా. జోయల్ పైకి 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 రా. ఓకే, వెరీ గుడ్. మీలో ఎంతమంది అంటే ఇక్కడ ఉన్న ఆంచనపురకు ఇక్కడ ఉన్నవారందరూ పెద్దవాళ్ళు కాబట్టి ఎవరికైనా సరే ఒకసారి పైకి వచ్చి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయమంటే చేసేస్తారు అందరూ? మరి ఎట్టా చెప్పండి. మరి ఈయన చూసినప్పుడు మీకేమనిపించాలి? నేను అంత మాట అన్నానా? బాధ అనిపించాలి. ఈయన చూసినప్పుడు మీకేమనిపించాలి? బాధ అనిపించాలి. ప్రార్థన అనేది క్రైస్తవునికి ముఖ్యమైన ఆయుధం. ఫస్ట్ అదే ప్రార్థన. క్రైస్తవుడు అంటే ప్రార్థనే చేయాలి. దేవుడికి దగ్గర అవ్వాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఇంత వయసులో కూడా చేయలేకపోతుంటే మరి ఇంకెప్పుడు నేర్చుకుంటాం? ఇప్పుడు మీరు ఎవరైనా హౌస్ మేడ్ కింద ఇంట్లో చక్కగా పని చేసుకున్నారనుకోండి, మీ దగ్గరకు వచ్చి డాక్టర్ చదవమంటే చదువుతారా? చదవరు కదా. ఇప్పుడు డ్రైవర్ కింద ఎవరైనా పని చేసుకున్నారనుకోండి, మీ దగ్గరకు వచ్చి ఒక మేనేజర్ పోస్ట్ ఇస్తే వచ్చి చేస్తారా? చేయరు కదా. ఒక ప్రార్థన నేర్చుకోండి అంటే మరి అది కూడా కష్టమైతే ఎలాగా? ప్రార్థన చేయాలి. రోజు ప్రార్థన చేసుకోండి. ఇంట్లో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు ప్రార్థన చేయండి. ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తే అది బయటకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఇలాంటి చోట్ల కూడా చేయగలుగుతారు. నెక్స్ట్ క్రిస్మస్కి వచ్చినప్పుడు నేను సడన్గా ఎవరినో ర్యాండమ్గా అలా పిలుస్తాను, వచ్చి ప్రార్థన వద్దులే అలాంటివి పెట్టారు అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ క్రిస్మస్ మీరు మిస్ అయిపోవచ్చు. అలాంటివి పెట్టండి, కానీ రోజు ప్రార్థన చేసుకోండి. సార్ మీకోసం చాలా చెప్పాను, మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళట్లేదంటే నేనా? జోయల్ బాయ్.